హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు ఈ వీడియోలో మనం బుక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతున్న బెస్ట్ స్టాక్స్ ఏంటో తెలుసుకుందామండి. ముందు బుక్ వాల్యూ అంటే ఏంటో తెలుసుకుందాం. బుక్ వాల్యూని షేర్ హోల్డర్స్ ఈక్విటీ అని కూడా పిలుస్తారండి. కంపెనీస్ నెట్వర్త్ ని రిఫ్లెక్ట్ చేసే ఒక ఫైనాన్షియల్ మెట్రిక్ అన్నమాట. కంపెనీ అసెట్స్ అన్ని అమ్మేశాక అండ్ డెట్స్ కూడా పే చేశాక షేర్ హోల్డర్ కి మిగిలే వాల్యూనే బుక్ వాల్యూ అండి. బుక్ వాల్యూ క్యాలిక్యులేట్ ఎలా చేస్తారంటే కంపెనీ టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్. బుక్ వాల్యూ కంపెనీస్ నెట్వర్క్ ని డిటర్మైన్ చేయడానికి యూజ్ అవుతుందండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ డిసిజన్ మేకింగ్ కూడా యూజ్ అవుతుంది. అదెలా అంటే కంపెనీ షేర్ వాల్యూ కనుక బుక్ వాల్యూ కంటే తక్కువగా ఉంటే స్టాక్ అనేది అండర్ వాల్యూడ్ అని ఒక ఇండికేషన్ అన్నమాట. అలాగే ఒక గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కూడా. అలాగే కంపెనీ లిక్విడిటీ అసెస్మెంట్ కి కూడా యూజ్ అవుతుంది. అండ్ హై బుక్ వాల్యూ ఉన్న కంపెనీని జనరల్లీ లెస్ రిస్కీగా కన్సిడర్ చేస్తారండి. మరి బుక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతున్న కొన్ని బెస్ట్ స్టాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ సెంచురీ ఎంకా లిమిటెడ్ అండి. 1965 లో ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. ఈ కంపెనీ ఇండస్ట్రియల్ యార్న్, అలాగే టెక్స్టైల్ యార్న్, ఫ్యాబ్రిక్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇది బిర్లా గ్రూప్ కంపెనీ అండి. పూణే అండ్ బారోచ్ లో 2 ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. 25% మార్కెట్ షేర్ ఉంది. 1000+ ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ బిగ్ స్టోరేజ్ కెపాసిటీ కూడా ఉందండి ఈ కంపెనీకి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1008 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 8.42%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.55% అండ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉందండి. అండ్ ఇండస్ట్రీ PE 26.5 ఉంటే స్టాక్ PE 23.6 ఉంది. సో PE రేషియో వైజ్ సెంచురీ ఎంకా లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్. మనం మెయిన్ గా బుక్ వాల్యూ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కంపెనీ బుక్ వాల్యూ ఒకసారి చూడండి 606 రూపీస్ ఉంది. వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ 461 మాత్రమే ఉంది. సో ఈ కంపెనీ మార్కెట్ షేర్ అనేది బుక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుందండి. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 24.9%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 66.7%, FI షేర్ హోల్డింగ్ 3.35% అండ్ DA షేర్ హోల్డింగ్ 5.11% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 67 crores ఉందండి. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 2072 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7% ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 90 crores పోస్ట్ చేసింది. అండ్ మోర్ ఓవర్ ఈ కంపెనీ లాస్ట్ 10 years గా డివిడెండ్ పే చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 459 రూపీస్ 60 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ నెక్స్ట్ కంపెనీ గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్ అండి. గ్యాస్, లిగ్నైట్, విండ్ అండ్ సోలార్ అసెట్స్ నుండి పవర్ జనరేషన్ చేస్తుంది. దీన్ని ఇండైరెక్ట్లీ గుజరాత్ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ 1985 లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2825 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 8.06%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.09%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ ఇండస్ట్రీ PE 21.1 ఉంటే స్టాక్ PE 15.3 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అలాగే కంపెనీ బుక్ వాల్యూ కనుక మనం చూస్తే 211 రూపీస్ ఉందండి. వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ 187 మాత్రమే ఉంది. సో బుక్ వాల్యూ వైజ్ కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండ్ బిలో బుక్ వాల్యూ కంపెనీ షేర్ అనేది ట్రేడ్ అవుతుందండి. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 55.7%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 26.8%, FI షేర్ హోల్డింగ్ 3.88%, DA షేర్ హోల్డింగ్ 5.99% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 636 crores ఉందండి. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 1356 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 30% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 189 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా లాస్ట్ 10 years నుంచి డివిడెండ్ పే చేస్తుందండి. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే అండర్ ప్రమోటర్ సెక్షన్ లో మనం గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ కి 25.38%, అండ్ గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కి 15.27%, గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కి 14.79% స్టేక్ ఉందండి. ఈ 3 కంపెనీలు కూడా పబ్లిక్ సెక్టర్ కంపెనీలు అండి, దట్ టు రిలేటెడ్ టు గుజరాత్. ఈ కంపెనీ షేర్ 187.50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months పీరియడ్ లో అయితే 65% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 119% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. నెక్స్ట్ కంపెనీ కర్ణాటక బ్యాంక్ అండి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. లైక్ రిటైల్, కార్పొరేట్ బ్యాంకింగ్, పారా బ్యాంకింగ్ యాక్టివిటీస్, ట్రెజరీ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ బిజినెస్ కూడా చేస్తుంది అనమాట. 1924 లో స్టార్ట్ అయిందండి. హెడ్ క్వార్టర్స్ మంగళూరులో ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8254 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 5.86%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.4% అండ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ ఇండస్ట్రీ PE 13.7 ఉంటే స్టాక్ PE 6.09 ఉంది. సో PE రేషియో వైజ్ కర్ణాటక బ్యాంక్ అండర్ వాల్యూడ్ అండి. అలాగే బుక్ వాల్యూ కనుక మనం చూస్తే 263 రూపీస్ ఉందండి. అండ్ మోర్ ఓవర్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ 390 రూపీస్ ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 238 మాత్రమే ఉంది. సో బుక్ వాల్యూ అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుందండి కంపెనీ షేరు. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 0 ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 62.2%, FI షేర్ హోల్డింగ్ 20.4%,
అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 17.4% ఉందండి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో బ్యాంక్ రెవెన్యూ కనుక చూస్తే 7,220 crores పోస్ట్ చేసిందండి. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1180 crores పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే నెట్ ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ డబుల్ అయిందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 237.85 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 24% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో చూస్తే 59% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి ఈ కంపెనీ షేర్. నెక్స్ట్ కంపెనీ స్టీల్ అథారిటీ ఇండియా ఆఫ్ లిమిటెడ్ అండి. సేల్ లిమిటెడ్ లార్జెస్ట్ స్టీల్ మేకింగ్ కంపెనీ అన్నమాట. అండ్ వన్ ఆఫ్ ది మహారత్నస్ కంపెనీ అండి. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ 5 ఇంటిగ్రేటెడ్ ప్లాంట్స్ లో ఐరన్ అండ్ స్టీల్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. 1973 లో ఇన్కార్పొరేట్ అయిందండి. 57,139 ఎంప్లాయీస్ ఉన్నారు. హెడ్ క్వార్టర్స్ అనేది న్యూఢిల్లీలో ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 47,191 crores ఉందండి. ROCE 5.89%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.57% అండ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉందన్నమాట. ఇండస్ట్రీ పిఈ చూస్తే 16.2 ఉందండి. అండ్ స్టాక్ పిఈ చూడండి 14.2 మాత్రమే ఉంది. సో పిఈ రేషియో వైజ్ సేల్ అనేది అండర్ వాల్యూడ్ అండి. అండ్ మనం బుక్ వాల్యూ కనుక చూస్తే 136 రూపీస్ ఉందండి. అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ 166 రూపీస్ ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 114 రూపీస్ మాత్రమే ఉంది. సో బుక్ వాల్యూ అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే కంపెనీ షేర్ వాల్యూ బిలో ట్రేడ్ అవుతుందండి. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 65%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 16.7%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 3.69% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 14.6% ఉంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 1,04,448 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2,177 crores పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది తగ్గింది. అండ్ లాస్ట్ 10 years నుంచి ఈ కంపెనీ అనేది లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ 6 months లో 26% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 30% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ ముంజల్ శోభా లిమిటెడ్ అండి. 2-wheeler అండ్ 4-wheeler ఆటోమోటివ్ ప్లేయర్స్ కోసం ఆటో కంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. 1985 లో ఎస్టాబ్లిష్ అయింది. హీరో గ్రూప్ లో పార్ట్ అండి ఈ కంపెనీ. 45 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మారుతి సుజుకి, యమహా, హోండా కార్స్, హీరో మోటార్ కార్ప్ కంపెనీకి ప్రెస్టీజియస్ క్లయింట్ లో ఉన్నారనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 595 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 4.63%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.45%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. అండ్ ఇండస్ట్రీ పిఈ 32.5 ఉంటే స్టాక్ పిఈ 18.5 మాత్రమే ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 149 రూపీస్ అండి. అండ్ కంపెనీ బుక్ వాల్యూ కనుక మనం చూస్తే 162 రూపీస్ ఉందండి. సో బుక్ వాల్యూ కంటే కంపెనీ షేర్ వాల్యూ అనేది బిలో ట్రేడ్ అవుతుందండి. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 65%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 33.7%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.25% ఉందండి. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 0 అండి. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 1241 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 2% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 32 crores పోస్ట్ చేసిందండి. అండ్ లాస్ట్ 10 years నుంచి కూడా కంపెనీ డివిడెండ్ పే చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 149 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 50% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ నెక్స్ట్ కంపెనీ స్టార్ పేపర్ మిల్స్ లిమిటెడ్ అండి. డంకన్ గుయాంకా గ్రూప్ లో కంపెనీ అనమాట. ఇది ఇంటిగ్రేటెడ్ పల్ప్ అండ్ పేపర్ మిల్ అండి. ఇండస్ట్రియల్, ప్యాకేజింగ్ అండ్ కల్చరల్ పేపర్స్ ఇలాంటి వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూసింగ్ చేస్తుంది అనమాట. 1938 లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 362 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. అండ్ ROCE 16.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.1%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ ఇండస్ట్రీ పిఈ 6.5 ఉంటే స్టాక్ పిఈ 4.97 మాత్రమే ఉంది. సో పిఈ రేషియో వైజ్ స్టార్ పేపర్ మిల్స్ అనేది అండర్ వాల్యూడ్ అండి. అండ్ కంపెనీ బుక్ వాల్యూ కనుక మీరు చూస్తే 398 రూపీస్ ఉందండి. అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ 537 రూపీస్ ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 231 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ అండ్ బుక్ వాల్యూ కంటే కంపెనీ షేర్ వాల్యూ బిలో ట్రేడ్ అవుతుందండి. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 44.9%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 53.2%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.84% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 5 crores ఉందండి. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 493 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 16% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 66 crores పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 231 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 1.69% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 33% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 26% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. నెక్స్ట్ కంపెనీ ఐఎఫ్పి అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేస్తుంది. అండ్ మెరైన్ ఫుడ్స్ ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది అనమాట.
1982లో ఇన్కార్పొరేట్ అయ్యిందండి. జపాన్, కొరియా, వియత్నాం, చైనా, సింగపూర్, కెనడా, యుఎస్ఏ, జర్మనీ ఇలా చాలా కంట్రీస్ లో ఈ కంపెనీకి మార్కెట్ అనేది ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 473 క్రోర్స్ ఉందండి. ROCE 12.8, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.39% ఉంది. అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ 10 రూపీస్ అనమాట. ఇండస్ట్రీ PE 29.6 ఉంటే స్టాక్ PE 26.1 ఉంది. సో PE రేషియో వైజ్ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ కంపెనీ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 506 రూపీస్ అండి. అండ్ కంపెనీ బుక్ వాల్యూ కనుక మీరు చూస్తే 588 రూపీస్ అండి. సో బుక్ వాల్యూ కంటే కంపెనీ షేర్ ప్రైస్ బిలో ట్రేడ్ అవుతుంది అనమాట. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 65%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 33.7%, డిఐ షేర్ హోల్డింగ్ 1.12% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 14 క్రోర్స్ మాత్రమే ఉందండి. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 1247 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 49 క్రోర్స్ పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 505 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 11% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ రెయిన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ కార్బన్, సిమెంట్ అండ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. 8 కంట్రీస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ 1974 లో ఇన్కార్పొరేట్ అయ్యిందండి. 2400 ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ 15 ప్రొడక్షన్ సైట్స్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4985 క్రోర్స్ ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 17.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.8%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. అండ్ ఇండస్ట్రీ PE చూడండి 50.2 ఉంటే స్టాక్ PE జస్ట్ 16.9 ఉంది. సో PE రేషియో వైజ్ రెయిన్ ఇండస్ట్రీస్ అనేది అండర్ వాల్యూడ్ అండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 148 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. కంపెనీ బుక్ వాల్యూ కనుక మీరు చూస్తే 253 రూపీస్ అండి. అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ 330 రూపీస్ ఉందన్నమాట. బుక్ వాల్యూ అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే కంపెనీ షేర్ ప్రైస్ అనేది బిలో ట్రేడ్ అవుతుంది. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 41.1%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 42%, FI షేర్ హోల్డింగ్ 16.3%, అండ్ డిఏ షేర్ హోల్డింగ్ 0.26% ఉంది. కంపెనీకి డెట్ వచ్చేసరికి కొంచెం హెవీగా ఉందండి. 9372 క్రోర్స్. లాస్ట్ 1 మంత్ లో ఈ కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదండి. అండ్ 6 మంత్స్ పీరియడ్ లో 9% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 16% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ జువారీ ఇండస్ట్రీస్ అండి. కంపెనీ ప్రైమరీ బిజినెస్ ఏంటంటే రియల్ ఎస్టేట్, ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్, మేనేజ్మెంట్ సర్వీసెస్, అలాగే ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ చేస్తుంది అనమాట. 50 years ఎక్స్పీరియన్స్ ఉందండి. 4 బిజినెస్ వర్టికల్స్ ఉన్నాయి. 10,000+ ఎంప్లాయీస్ ఉన్నారనమాట. అలాగే 14+ స్టేట్స్ లో ప్రెజెన్స్ ఉంది కంపెనీకి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 611 క్రోర్స్ ఉందండి. ROCE 10.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.4%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ మనం కనుక కంపెనీ బుక్ వాల్యూ చూస్తే 861 రూపీస్ ఉందండి. అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ 241 రూపీస్ ఉంది. వేరే కంపెనీ కరెంట్ మార్కెట్ షేర్ ప్రైస్ వచ్చేసరికి 204 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో కంపెనీ బుక్ వాల్యూ అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే కంపెనీ షేర్ వాల్యూ అనేది బిలో ట్రేడ్ అవుతుంది. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 56.8%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 41.8%, FI షేర్ హోల్డింగ్ 1.36% ఉందండి. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 2349 క్రోర్స్ ఉంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 955 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 3% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 305 క్రోర్స్ పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 204 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 26% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 32% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 42% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కార్డ్స్ కేబుల్ ఇండస్ట్రీస్ అండి. 1987 లో ఎస్టాబ్లిష్ అయ్యింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. టాటా స్టీల్, ABB, BHEL, EIL, SR, హనీవెల్, ఇండియన్ ఆయిల్, L&T, సిమెన్స్ లాంటి కంపెనీలు ఈ కంపెనీకి మేజర్ క్లయింట్స్ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 151 క్రోర్స్ ఉందండి. ROCE 13.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 4.64%, అండ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ ఇండస్ట్రీ PE 43.6 ఉంటే స్టాక్ PE 19.8 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ షేర్ 117 దగ్గర ట్రేడ్ అవుతుందండి. అలాగే బుక్ వాల్యూ కనుక మీరు చూస్తే 126 రూపీస్ అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ 169 రూపీస్. సో కంపెనీ కరెంట్ ప్రైస్ అనేది బుక్ వాల్యూ అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుందండి. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 51.8%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 47.3%, అండ్ FI షేర్ హోల్డింగ్ 0.95% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 75 క్రోర్స్ ఉందండి. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 526 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8% ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 7 క్రోర్స్ పోస్ట్ చేసిందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 117.65 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 36% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 48% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది.
ఈ 10 కంపెనీస్ కూడా పిఈ రేషియో వైజ్ అండర్ వాల్యూ స్టాక్స్ అండి. అండ్ అన్ని స్టాక్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది బుక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ కొన్ని ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ కూడా అండర్ వాల్యూ స్టాక్స్ అండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.